హై డియర్ స్టూడెంట్స్. సో ఒక్కసారి ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు గవర్నమెంట్ జాబు అవసరమా లేదా అనేది మీకే అర్థమవుతుంది. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది కాల్ చేసి అడుగుతున్నారండి, నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు సార్ అని చెప్పేసి. దయచేసి నెంబర్ ఉంది కదా అని చెప్పేసి కాల్ చేస్తే మీరు ఫ్రీగా ఉండాలని చెప్పేసి నేను ఫ్రీగా ఉండాలి కదమ్మా. సో కాబట్టి అలా ఎప్పుడు చేయొద్దు దయచేసి. ఓకే. సో ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ నోటిఫికేషన్ నేను మళ్ళీ చెప్తున్నాను గురించి ఆలోచించే వాళ్లకు ఒక బెస్ట్ 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 సలహా ఏంటంటే, ఈ సలహా ఎవరు ఇవ్వరు, నేను ఇస్తున్నాను. ఓకేనా? ఎందుకంటే ఇలా నెక్స్ట్ నోటిఫికేషన్ గురించి ఆలోచించే వాళ్ళు దయచేసి నేను చెప్పేది ఏంటంటే, ఏదైనా ప్రైవేట్ జాబ్ చూసుకోండి. ఓకేనా? లేదా ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ తెరుస్తారు కదా, ప్రైవేట్ టీచర్గానే జాయిన్ కండి. ఎందుకంటే పేరెంట్స్కు బర్డన్ కావద్దు దయచేసి. ఓకేనా? ఒకవేళ మీరు ఏదైనా బుక్స్ కొనింటే నెక్స్ట్ నోటిఫికేషన్ అనే గురించి, నెక్స్ట్ ఎప్పుడు ఉంటుంది అని ఆలోచించే వాళ్ళ గురించి చెప్తున్నాను, ఎప్పుడు ఉంటుంది అనేది. ఓకేనా? ఒకవేళ మీరు ఏదైనా బుక్స్ కొనింటే అది ఎవరికైనా పేద విద్యార్థులకు ఏదైనా డొనేట్ చేయండి. మాకు అది కూడా ఇష్టం లేదు సార్ అంటే, కేజీకి ఇంత నమ్ముతారు కదా పేపర్లు కొంటామని, వాళ్ళకైనా అమ్మేసేయండి. ఓకేనా? సో దానివల్ల మీ లైఫ్ను ప్రైవేట్ పరంగా ఏదైనా బిల్డప్ చేసుకోండి. అంతే తప్పనిచ్చి ఈ ఏపీపీఎస్సి అనేది నేను చెప్పాను, డిఎస్సి కూడా ఈసారి ఎక్కువ టైం ఏ ఎగ్జామ్ కూడా ఇవ్వరు ఈసారి. ఓకేనా? సో దయచేసి ఏపీపీఎస్సి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఆర్ 4 కానీ ఏ దానికైనా కానీ, ఓకేనా, నోటిఫికేషన్ కోసం ఎదురు చూసే వాళ్ళు మాత్రం దయచేసి ఈ సలహాను పాటించండి. మీరు క్విట్ అయిపోండి. ఓకేనా? ఎందుకంటే ఇంత హెవీ కాంపిటీషన్లో 2019 బ్యాచ్ వాళ్ళే, నా స్టూడెంట్సే 2019 బ్యాచ్ వాళ్ళే ఎవరైతే స్టేట్ టాపర్స్ పెడతామనుకున్నారో వాళ్ళు 160, 170 కాడ ఆగిపోయారు. నేను ఓపెన్గా చెప్తాను ఏది ఉన్నా కూడా. ఓకేనా? సో మీరు తిట్టుకోవచ్చు, లేకుంటే లేదు. ఓకేనా? సో ఈసారి మీరు అనుకున్నట్టుగా 1:100 రేషియోలో తీస్తారులే, లేకుంటే కనుక 1:50. ఈసారి మాత్రము డ్యామ్ షూర్గా చెప్తున్నాను, 1:12 రేషియోలో కానీ లేదా 1:15 రేషియోలో కానీ తీస్తారు. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే కనుక ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కాంపిటేటివ్ ఫీల్డ్లో అన్నీ నేర్చుకోండి, అన్నీ తెలుసుకోండి. అర్థమవుతుందా? అన్నీ తెలుసుకోండి, కానీ ఎలా ఉండాలంటే ఏమీ తెలియని వాడిలాగానే ఉండండి. పక్కనోడు పోస్ట్ పోన్ అవుతుందంటే మీరు కూడా పోస్ట్ పోన్ అవుతుందండి, పక్కనోడికి ఇయర్ ఉండదంటే మీరు కూడా ఉండదని చెప్పండి. అంతే, ఏం లేదు. ఇఫ్ ఇన్ కేస్ వెన్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో కాబట్టి చెప్తున్నాను. ఓకేనా? సో మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో హిస్టరీ పరంగానే చెప్తాను, వినండి. ఎలా అర్థం చేసుకోవాలో, ఒక వర్షన్ ఎలా అర్థం చేసుకోవాలని. ఒక రాజు ఉంటాడండి, ఒక రాజుగారు ఉంటారు. ఈయన గాడికి ఒక ఆస్ట్రాలిస్ట్ అంటే కనుక జ్యోతిష్యుడు వస్తాడు అనమాట. జ్యోతిష్యుడు వచ్చి ఏమని చెప్తాడంటే కనుక, జ్యోతిష్యుడు ఏమని చెప్తాడంటే కనుక, రాజుగారు మీ కళ్ళ ముందే మీ కొడుకులు 1 2 3 4 5 చనిపోతారు అని చెప్తాడు. చనిపోతాడు అని చెప్తే రాజుకి ఏమర్థమవుతుంది, నా కళ్ళ ముందరే నా కొడుకులు చచ్చిపోతారని చెప్తావారను అని చెప్పేసి, ఈ ఇడియట్ అని చెప్పేసి ఉరి తీసేయని చెప్పేసి ఈ జ్యోతిష్యుని ఉరి తీస్తారు. ఓకేనా? నెక్స్ట్ ఆస్ట్రాలిస్ట్ వస్తున్నాం, జ్యోతిష్యుడు అంటే జాతకం సేమ్ జాతకమే, ఇదే ఈయనకి ఏ జాతకం చూపించారో అదే జాతకం ఇంకొక ఆయనకు చూపిస్తారు. జ్యోతిష్యునికి చూపిస్తే సెకండ్ జ్యోతిష్యుడు చూపిస్తే ఈయన ఏమని చెప్తాడు తెలుసా, అబ్బా రాజుగారు మీ జాతకం ఇంత అదృష్టంగా ఉందండి, మీ ఆయుష్ కూడా గొప్ప ఆయుష్ అండి మీది, మీ కొడుకుల కంటే మీరు 10 ఏళ్ళు ఎక్కువ బతుకుతారండి అని చెప్తాడు. ఎవరు? ఈయనకి ఏమని ఇచ్చి బంగారం ఇచ్చి ఈయనకు పంపించేస్తాడు. ఇద్దరు చెప్పింది సేమే కదా,
ఇద్దరు చెప్పింది సేమే. మీరు రాజులాగా ఆలోచిస్తారా అంటే ఇక్కడ రాజులాగా ఆలోచిస్తారా, లేకుంటే కనుక జ్యోతిష్యుల్లాగా ఆలోచిస్తారా ఈయన లెక్కన. సో చెప్పే విధానం ఒకటి, ఎవరైనా కానీ అర్థం చేసుకునే విధానంలోనే తేడా ఉంటుంది అన్నమాట. అంతే కదా. వీళ్ళిద్దరు ఈయనేమని చెప్పాడు, మీ కళ్ళ ముందరే చనిపోతాడని చెప్పాడు. కానీ ఈయనేమని చెప్పాడు, మీ కొడుకుల కంటే ఆయుష్ ఎక్కువ ఉంటుందంటే అర్థం ఏం, చనిపోతాడనే కదా. సో అలాగా ఉంటుంది అన్నమాట. అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది ఏదైనా కానీ. ఓకేనా. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే కనుక, ఒకరికి జాబ్ వస్తుందంటే కనుక 10 మంది కుళ్ళుకుంటున్నారు. అలాంటి సిచ్యువేషన్లు ఉందన్నమాట. ఓకేనా. సో కాబట్టి అలాగే మర్చిపోయాను, గ్రూప్ 1 మెయిన్స్ మరేమో అంటే నేను పెట్టేది లేండి, మీరు మళ్ళీ ఏబిపిఎస్ అనుకుంటారు. గ్రూప్ 1 మెయిన్స్ హిస్టరీ ఉంది రేపు 8 గంటలకు. దయచేసి ఎవరే కానీ రెడ్ పెన్ను ఇలాంటి మార్కర్లు వాడకండి. సీనియర్లకు చెప్తున్నాను, ఇంకా జూనియర్లకు స్టార్ట్ చేయలేదులేండి. 8 PM ఉంటుంది. నేను వాల్యుయేషన్ కూడా చేయనండి, మీరు ఒకవేళ ఏదైనా స్కెచ్ పెన్లు వాడితే కనుక. ఓకేనా. 8 PM ఉంటుంది, జాగ్రత్తగా రాయండి. ఓకే. క్వశ్చన్ పేపర్ వస్తుంది మీకు 8 గంటలకు. రాకపోతే కనుక మెసేజ్ కానీ లేకపోతే ఫోన్ కానీ చేయండి డైరెక్ట్గా. ఓకే. నేను ఇచ్చినంత నమ్మకంగా ధైర్యంగా నా మొబైల్ నెంబర్ ఎవరు ఇవ్వరు కదమ్మా. సో దాన్ని మీరు అర్థం చేసుకొని నేను రిలేట్ చేసుకోవాలి తప్ప నుంచి ఇప్పుడు అది నెంబర్ ఉంది కదా అని చెప్పేసి దబాబా వచ్చేసి నేనేం యాస్పిరెంట్ కాదు కదా. సో వచ్చేసి ఎప్పుడు ఉంటుంది సార్ పలానా నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది సార్ అని దయచేసి అడగద్దు. మళ్ళీ రిక్వెస్ట్గా చెప్తున్నాను. ఓకేనా. సో నెక్స్ట్ అలాగే ఈ డిఎస్సి గురించి అదేదో 35 తేదీ నాకు కూడా దాని మీద ఇన్ఫర్మేషన్ తీసుకోలేదు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. వేరే అబ్బాయి చెప్పాడు, అబ్బాయి కూడా డిఎస్సి క్యాండిడేటే. ఏదో 35 తేదీ కల్లా హాల్ టికెట్స్ వస్తాయంటండి. ఈ మంత్ 35 తేదీ కల్లా హాల్ టికెట్స్ వస్తాయంట సార్ అని చెప్పాడు. నాకు కూడా తెలియదు, నాకు దానికి సంబంధం లేదు. అయినా కూడా ఒక వీడియో చేసి పెట్టాను. వాయిదా పడకపోతే ఒక బెనిఫిట్, పడితే 2 బెనిఫిట్లు అని చెప్పాను. యాజ్ ఇట్ ఈస్గా పడలేదు కదా. సో జరుగుతుంది, ఎగ్జామ్ జరుగుతుంది అంటే కనుక మీరు ఎవరైతే ఈ డిఎస్సికి ఇప్పుడు డిఎస్సి రాస్తున్నారో అప్పుడు అకార్డింగ్ మై నాలెడ్జ్ ఒక 3-4 నెలల్లో మీరు జాయిన్ అయిపోతారండి జాబ్లో. మీరు ఒక 3 or 4 months కల్లా జాయిన్ అయిపోతారు. 3 months 4 months కూడా 3 or 4 months మ్యాక్సిమం 4 months కల్లా మీరు జాయిన్ అయిపోతారు. సో కాబట్టి జాగ్రత్తగా డిఎస్సి చదివే వాళ్ళకు కూడా చెప్తున్నాను, నాకు సంబంధం లేకుండా చెప్తున్నాను. ఎందుకంటే ఒకరు బాగుపడితే చాలు, నా వల్ల ఇంకొకరు బాగుపడినారంటే చాలు. ఓకేనా. జాగ్రత్తగా మీరు దాన్ని యూటిలైజ్ చేసుకొని ఆ యొక్క సమయాన్ని యూటిలైజ్ చేసుకొని రాయండి. ఇంకొక సీక్రెట్ ఏంటంటే, నాకు డిఎస్సికి సంబంధం లేకపోతే చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. ఏ రోజైతే మీరు ఎగ్జామ్ లాస్ట్ 4 రోజులు 1, 2, 3, 4 4 రోజులు కంప్లీట్గా రివిజన్ చేస్తారు అంటే 100% రివిజన్ చేస్తారు, మీకు గ్యారంటీగా జాబ్ వస్తుంది. జాబ్ రాకపోతే కింద నా మొబైల్ నెంబర్ ఉంటుంది, నాకు ఫోన్ చేయి. ఏమయ్యా నువ్వు ఆ రోజు ఇట్లా చెప్పావు, 4 రోజులు నేను కంప్లీట్ చేశాను, నాకు జాబ్ రాలేదని. ఓకేనా. లాస్ట్ 4 days నేను మళ్ళీ చెప్తున్నాను, లాస్ట్ 4 days మీరు కంప్లీట్ ఏదైనా కానీ, హిందీ పండింది కావచ్చు, ఏదైనా కానీ, సోషల్ కానీ సైన్స్ ఏదైనా కానీ, లాస్ట్ 4 days కనుక మీరు టోటల్ సిలబస్ని కనుక మీరు కవరప్ చేశారంటే షూర్లీ యూ విల్ గెట్ జాబ్. ఓకేనా. సో కాబట్టి ఆ ఫార్ములాని మాత్రం మీరు మర్చిపోవద్దు దయచేసి. నాకు ఓకేనా. డిఎస్సి అభ్యర్థులకు చెప్తున్నాను, హాల్ టికెట్స్ మాత్రము ఒకటి మెయిల్కి అటాచ్ చేసి పెట్టుకోండి, ఒకటి ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. ఒకవేళ మిస్ అయినా కూడా మీ కాడ ఉంటుంది అనమాట. ఓకేనా. సో గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ కావాలనుకునే వాళ్ళు నోటిఫికేషన్ గురించి ఆలోచించద్దు. ఓకేనా. అది మాత్రం కన్ఫామ్గా చెప్తున్నాను. ఒకవేళ ఆలోచించే వాళ్ళైతే కనుక నోటిఫికేషన్ ఎప్పుడు ఆలోచించే వాళ్ళు దయచేసి క్విట్ అయిపోండి. అంతే, ఇంకేం లేదు. క్విట్ అయిపోయి ఏదైనా ప్రైవేట్ జాబ్ చూసుకోండి అంతే. అంటే దాన్ని ఓపెన్గా చెప్పేస్తున్నాను. ఇంకా మీరు దానికి అర్హులు కాదు. ఎందుకంటే అంత హెవీ కాంపిటీషన్లో ఇప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళు ఎంత కక్షగా ఉంటారు. కాబట్టి 2019లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంత కక్షగా, వాళ్ళని దాటుకొని పోవాలంటే నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తే నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ అంటే వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ నిరుద్యోగులుగా మిగిలిపోకూడదు అనేది నా ఉద్దేశం. కాబట్టి చదవడం అనేది స్టార్ట్ చేయండి. మా ఎవరికో గ్రూప్ 2 వాళ్ళకు రాలేదంట, మన షెడ్యూల్ రాలేదంట. దయచేసి ఒకసారి నాకు రేపు ఈవినింగ్ కాల్ చేయండి మా. అంటే సండే ఈవినింగ్ గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ ఎవరికైనా షెడ్యూల్ కానీ ఏదైనా రాకపోతే కనుక నాకు ఒకసారి కాల్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేయండి, నో ప్రాబ్లం. ఓకేనా. నేను కంప్లీట్గా అవైలబుల్ ఉంటాను. కాకపోతే మా టైమింగ్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మార్నింగ్ అంటే ఓకే, నైట్ టైమింగ్స్ అనేది గుర్తుపెట్టుకోండి. మరి మోర్ దాన్ కొంతమంది 9 అట్లా చేస్తుంటారు. అలా నెంబర్ ఉంది కదా అని చేయడానికి తప్పు కదా. ఓకే. ఎనీవే, డిఎస్సి అభ్యర్థులకు ఆల్ ది బెస్ట్.
అలాగే ఏబిపిఎస్సి చదివే అభ్యర్థులు కూడా డిసైడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ చెప్పను కానీ మీరు డిసైడ్ చేసుకోండి. ఏం జాబ్, గవర్నమెంట్ జాబ్కి వెళ్ళిపోతారా, ప్రైవేట్ జాబ్లో ఉంటారా అని. గవర్నమెంట్ జాబ్ అనేది పులి మీద స్వారీ లాంటిది, ఓకేనా. ఏబిపిఎస్సితో పెట్టుకుంటే కనుక పులి మీద స్వారీలాగా ఉంటుంది అనమాట. ఈసారి మాత్రము ఎక్కువ టైము గ్రూప్ 2 కాదు కదా, గ్రూప్ 1 కూడా ఇవ్వరు, నేను ఓపెన్గా చెప్తున్నాను. ఓకే, ఎనీవే, థ్యాంక్ యూ.